అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్. మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే అండి, ఆవకాయ పచ్చడి అండి. కొత్త ఆవకాయ ఎండలు వచ్చాయంటే ఈ ఎండాకాలంలో ఆవకాయ పచ్చళ్ళు అందరూ పెట్టుకుంటారు కదండి. మే నెలలో ఎక్కువ పెట్టుకుంటారు. ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఇదిగండి కొత్త పిల్ల కొబ్బరి అండి. మేము ఇంట్లోనే కోసేసుకున్నాం ముక్కలు. ఆ సైజు ముక్కలు కోసుకున్నాము మా పిల్లలు మేము. అదిగండి అలా తీసుకోవాలి. ముక్కలకి లోన పొర ఉంటుంది, ఆ పొర తీసుకోవాలి. తీసుకుని అదేంటి ఒక కొలత ఇట్టుకోవాలి. ఆ గిన్నెతో 4 గిన్నె ముక్కలండి. గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు దాంట్లో వేసుకుని ఒక 2 కేజీలు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఒక అరసాడు మెంతులు, ఒక 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు రేకలు తీసుకుని బాగా ఇలాగా ఏదో పప్పు గుత్తో ఏదో ఒకటి ఇచ్చుకునండి చితగొట్టుకోవాలా. మీరు ఏ గట్టి దాంతో చితగొట్టకండి, బాగా చితికిపోతాయి. ఇలాగ పప్పు గుత్తో చితగొట్టుకుంటే అది చిట్లితే సరిపోతుందండి. ఆ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. ముక్క బాగా గట్టి పడుతుంది. ఆయిల్ వేస్తాం కదా మనం. ఆయిల్ వేసిన వల్ల ముక్క పాడవదు, పచ్చడి పాడవదు. ఇలాగ ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక తర్వాత ప్రాసెస్ కారం అవన్నీ రెడీ చేసుకోవాలి. అలా కలిపి పక్కన పెట్టేయండి. అదిగండి గిన్నె, ఆ గిన్నెతోటే కదా ముక్కలు కొలుసుకున్నాం. అదే గిన్నెతో కారం, ఆవపిండి, ఉప్పు వేసుకోవాలి. అదిగండి ముక్కలు అరగంట అయిపోయింది. పక్కన పెట్టిన ముక్కలు తీసుకుని ఇప్పుడు గట్టి పడుతుందండి ముక్క. ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఆయిల్ బాగా పట్టి. అదిగండి అదే గిన్నెతో కారం, గిన్నె కారం వేసుకోవాలి. గిన్నె నిండగా తీసుకుని వేసుకోవాలండి కారం. ఒక గిన్నె కారం, ఆవపిండి కొద్దిగా 1 ఇంచు ఎల్తిగా వేసుకోవాలి. 1 ఇంచు ఎల్తండి ఆవపిండి, అది కూడా వేసుకోవాలి. ఇంట్లోనే ఆడించుకోవాలండి కారం, అప్పుడు పచ్చడి బాగుంటుంది. అరగిన్ని ఉప్పు, అది కళ్ళుప్పు ఎండబెట్టుకుని ఆడుకున్న ఉప్పు అండి. అది సాల్ట్ అది వేసుకోకూడదు, పచ్చడి పాడైపోతుంది. ఆ 3 అలా కలిపేసుకోవాలి. ఆవాలు కూడా ఎండబెట్టుకునండి పొడి ఆడేసుకోవాలి ఇంట్లోనే. మనం సొంతంగా ఆడుకుంటే పచ్చడి పాడవదండి. కొట్ల మీద తెచ్చుకునే కంటే సొంతంగా ఆడుకుంటే పచ్చడి బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. అలా 3 కలిసిలా కలిపేసుకోవాలి. కలిపేసానండి నేను. ఇప్పుడు ముక్కల్లో వేసేస్తాను చూడండి. ఇప్పుడు ముక్కల్లో వేసి కలిపేస్తాను. అలా వేసుకోవాలి. వేసానండి, వేసి కలుపుతాను. అలా కలుపుకోవాలి. పైకి కిందకి అలాగ ముక్కలన్నీ కారం, ఉప్పు, ఆవపిండి పట్టిలాగా కలుపుకోవాలి. ఎక్కువ నూనె వేసేసుకోకూడదండి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. 2 కేజీలు వేసాను కదా సరిపోతుంది. కాయలు 45 కాయలండి. 3 గుంచాల ముక్కలు అవి. ఇప్పుడు ఒక 1/2 కేజీ నూనెకి మళ్ళీ పైన అలాగే వేసుకోవాలి కలిపేసి. 3 కేజీలు నూనె వేసానండి నేను. అలా ముక్కలు బాగా పైకి కిందకే పొడి ముక్క ఉండకుండా కలిపేసుకోవాలి. అన్ని ముక్కలకే పట్టాలి ఉప్పు, కారం, ఆవపిండి. కలిపేసి మూత పెట్టి 3 రోజులు ఉంచేసానండి. ఇంకా చూడండి ఎలా ఊరిందో, చక్కగా ఊరింది కదా. చూడండి ఎంత బాగా ఊరిందో. ఎక్కువ ఆయిల్ వేసేస్తే ఊరదండి. ఇప్పుడు వేసుకోవచ్చు, ఇంకో కేజీ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు. చూడండి పైకి కింద కలుపుకుంటే మంచి స్మెల్ బాగా వస్తుందండి. ఎందుకంటే ఎల్లిపాయలు అలా చితగొట్టుకుని వేసుకుంటే మంచి వాసన వస్తుందండి పచ్చడి. మనం గుడ్లు పలంగా వేసేయకూడదు. తీస్తున్నాను కొద్దిగా, దాంట్లోనే ఉంచేసానండి నేను, వేరే దాంట్లోకి తీయలేదు. ఒక డబ్బాలో తీస్తున్నాను. మా మనవలో అన్నం పెట్టమంటున్నారు, వాళ్ళ గురించి అని చిన్న డబ్బాలోకి తీసాను. కొద్దిగా మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి చూడండి. అదిగండి వేడి అన్నం ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బా భలే ఉంటుందండి. నేను మా మనవలు కూడా పెట్టామమ్మా అని అంటున్నారు.
అండ్ అలాగే కలిపేసి అందరికీ తలక ముద్ద అలా పెడుతున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన కొలతలతో అలా ట్రై చేయండి. పచ్చడి చాలా చాలా బాగుంటుంది, ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మీరు అలా పెట్టుకుంటే అలాగే పెట్టుకోండి. నేను అన్నాను కాదు కానీ కొత్త కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి. ముక్క ఆ మామిడికాయలు కొనుక్కుని పచ్చడి పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చూసి మా ఐడియా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, బాయ్ అండి.